హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. ఇక పైన జపాలి దర్శనం కంప్లీట్ చేసుకొని కింద జూ పార్క్ అయితే వచ్చేసాము. పద్మావతమ్మని దర్శనం చేశాక మా ఊళ్ళో ఇటు నుంచి వచ్చేటప్పుడు జూ పార్క్ చూసారా? జూ పార్క్ వెళ్దామని ఒకటే హడావిడి చేశారు. మేము ఎన్నిసార్లు వచ్చాము కానీ జూ పార్క్ అయితే చూడలేదు. చూడకపోతే చాలా మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది, అంత బాగుందన్నమాట. ఇక మనం లోపలికి ఎంట్రీ కాకముందే ముందరే టికెట్ కౌంటర్ ఉంది. ఇంకాస్త లోనికి వెళ్తే మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక మా వాళ్ళైతే ఫస్ట్ లగేజ్ పెట్టడానికి లాకర్స్ తీసుకోవడానికి అయితే మా ఆయన వెళ్ళాడు. ఆయనతో పాటే పిల్లలు కూడా వెళ్ళారు. పైనుండి కిందికి వచ్చేసరికి 11 అయింది. అంతే, ఈ టైంకే చాలామంది వచ్చేస్తున్నారు. ఇక మాకైతే ట్రైన్ నైట్ 8 o'clock ఉందన్నమాట. ఇక్కడ జూ పార్క్ కంప్లీట్ చేసుకొని మేమైతే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. చూద్దాం టైం అయితే ఎలా సెట్ అవుతుందో. ఇప్పుడే ఇక్కడికి ఒక బస్ కూడా వచ్చింది, చాలామంది దిగేశారు. ఇక లోపలికైతే మనం ఎంట్రీ టికెట్ తీసుకొని ఎంట్రీకి అయితే వచ్చేసాము. ఎంట్రీ కాగానే ఏం అర్థం కావడం లేదు, ఎందుకంటే అటు ఇటు చూస్తున్నా నేనైతే, ఎందుకంటే ఎక్కడ ఏముందా అనేసి. చూడండి, ఎంట్రీలోనే బ్యాటరీ కార్ టికెట్ కౌంటర్ అని ఉంది. ఇక్కడ పెద్దలకు పిల్లలకు ఎంతెంత టికెట్ రేట్ అని కూడా రాసి పెట్టేశారు. ఇక ఇక్కడ ఒక అమ్మాయి అయితే చూస్తూ నన్ను వీడియో తీయకండి అంటుంది. లేదండి తీయట్లేదు అని చెప్పాను. ఇక్కడ మనకు బ్యాటరీ కార్తో పాటు స్కూటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్కూటీస్తో పాటు సైకిల్ కూడా ఉంది చూడండి. మనకు స్కూటీ అయితే 1 అవర్కి 200 తీసుకుంటారంట. ఇక్కడ సైకిల్ ఏమో ఈచ్ 1 అవర్కి 25 రూపీస్ అంట. ఇవన్నీ ఎందుకు అనంటే మనం తిరగడానికి 6 kilometers వరకు ఉందంట. ఇదంతా తిరగాలంటే మనం నడవలేం కదా, చాలా లేట్ అయిపోతుంది. మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బైసికల్ అయితే బెటర్, చాలా రోజులు అవుతుంది బైసికల్ నడపక. కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో నడపాను. ఇప్పుడైతే చాలా తొక్కాలనిపించింది నాకు. ఎందుకంటే సెరో సైకిల్ తీసుకుందాము, 2 పిల్లల్ని వెనకాల సెరొకరం కూర్చోబెట్టుకుందాం అనుకున్నాము. కానీ వెనక సీట్స్ కూర్చోవడానికి అవైలబుల్ లేవు, అలాంటి సైకిళ్ళు ఉన్నాయి. ఇక మొత్తానికి బ్యాటరీ కార్కే సెలెక్ట్ చేసాము, ఎందుకంటే ఇదే కంఫర్ట్గా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే వేరే పికప్ చేసుకుంటారు, వేరే డ్రాప్ చేసుకుంటారంట. ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది, పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు. ఇక మనం బ్యాటరీ కార్ టికెట్ తీసుకోగానే మన చేతికైతే ఇలా బ్యాన్ వేసేస్తారు. అంటే మనము అవి ఎక్కడున్నా ఎక్కచ్చు, దిగొచ్చు, చేతికి బ్యాన్ ఉన్నంత వరకు. ఇక మేమైతే ఎక్కేసాము. ఇక మా పిల్లలైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నారు, ఏమేమి జంతువులు ఉంటాయి, ఏం చూడాలి ఏంది అని. నాకైతే ఎండలో తిరిగేసి మొహం మొత్తం జిడ్డులా అయిపోయింది. నా మొహం నాకే చూడబుద్ధి కావట్లేదు. ఇక బ్యాటరీ కార్ అయితే ఎక్కేసామా, అతనైతే తీసుకెళ్తున్నాడు. చూడండి చాలా పెద్దగా ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా తిప్పుతూ ఉంటే. ఎప్పుడు జూ పార్క్ నేను అసలు వెళ్ళనే లేదు, ఇదే ఫస్ట్ టైం. చిన్న జూ పార్క్ కూడా నేను చూడనే లేదు, అలాంటిది ఇంత పెద్ద జూ పార్క్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఇక ఎంట్రీలోనే ఇక్కడ స్నాక్స్ది షాప్ అయితే కనిపించేసింది. ఇక మన పిల్లలు ఊరుకుంటారా, పిల్లకాయలు ఏంటి, మనకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఫుల్. ఇక మా ఆయన అయితే ఇక్కడ స్నాక్స్ తీసుకుంటా అని వచ్చేసాడు. పిల్లల స్నాక్స్ తీసుకోమన్నారు, ఈ స్నాక్స్ తీసుకుంటున్నారు. వాటితో పాటు అక్కడ వేడివేడి సమోసాలు కూడా ఉన్నాయంట, సమోసా తీసుకున్నాడు. చాలా టేస్టీగా ఉంది సమోసా అయితే, చాలా బాగా నచ్చింది నాకు. ఆకలితో ఉన్నప్పుడు తొక్కుతో పెట్టిన పంచామృతంలాగానే కనిపిస్తుంది అంటారు కదా, అలా ఉంది మా పరిస్థితి. ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేమైతే, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు. డైరెక్ట్గా జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక అక్కడ పిల్లలు అదోటి ఇదోటి తిన్నారు స్నాక్స్ టైపు, అంతే కడుపు నింపేసింది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము. చూస్తున్నాం ఇంకేం జంతువులు అయితే కనబడట్లేదు అనేసి. తీసుకెళ్తున్నాడు పాపం. ఇగో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జంతువులు ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే క్లియర్గా పెట్టేశారు. ఇంకా మన వెనకాల ఇంకో బ్యాటరీ వెహికల్ కూడా వస్తుందండి. ఇలా మంచిగా నెమ్మదిగా ఆహ్లాదకరంగా తీసుకెళ్తున్నాడు, హాయిగా చూస్తూ వెలుస్తున్నాము. ఇక మా పెద్దోడైతే అమ్మ తొందర వచ్చే అని వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఇది ఉన్నాడు. ఇక ఎంట్రీలోనే ఇక్కడ కనితి అంట, నేనైతే ఎప్పుడూ వినలేదు ఈ పేరు. కాసేపటి తర్వాత అర్థమైంది, కనితి అంటే లేడీ డీర్స్ అంట. ఇవి చాలా దూరాన ఉన్నాయి, అక్కడ నుంచి కదలట్లేదు.
ఇక మెల్లగా బ్యాటరీ కార్ అతనైతే దింపేశారు. ఎందుకంటే మనల్ని ఒక దగ్గర దింపేశాక అక్కడ ఒక 3, 4 రకాలు ఉన్నాయనుకోండి, అవన్నీ చూసి మళ్ళీ బ్యాటరీ కార్ దగ్గరికి రమ్మంటారు. ఇక ఫస్ట్ చూసేదైతే ఇక్కడ కార్తికేయ వనం అంట. అంటే మొత్తం నెమళ్ళే ఉంటాయంట. అన్ని రకాల నెమళ్ళు ఉన్నాయి. ఇది చూద్దామనేసి అయితే నెమళ్ళ దగ్గరికి అయితే ఎంట్రీ అయ్యాము. మాకైతే మా ఇంటి పక్కకే నెమళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఏముంది అనుకున్నాను, కానీ చూడగానే ఫస్ట్ వైట్ నెమలి, తెల్ల నెమలి చూడండి ఎంత పెద్దగా ఉందో పింఛం. చాలా బాగా అనిపించింది. నేను ఈ వైట్ నెమలి ఎప్పుడు చూడలేదు, వినడం కూడా వినలేదండి. నిజంగా చెప్తున్నాను, తెల్ల నెమలి ఉంటుందని నాకైతే తెలీదు. పక్కకైతే ఇంకో నెమలి, సాధారణ నెమలి అంటే ఇది మగ నెమలి అంట. పింఛం ఉన్నదే మగ నెమలి అంట. చూడండి ఎంత పెద్ద పింఛం ఉందో, వామ్మో. పింఛం ఉన్న నెమలిని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇక ఇదేమో ఆడనెమలి, పింఛం లేనిదే ఆడనెమలంట. ఇవి కూడా ఉన్నాయి. అన్ని నెమళ్ళే ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెమలీలు ఉన్నాయి. ఇది చూడండి, ఇదేం నెమలియో, దీని ముక్కు ఎర్రగా ఉంది. ఇక ఇక్కడ ఏంటి సిల్వర్ ఫిజెంట్. చూడండి, సిల్వర్ ఫిజెంట్ అంట. ఎక్కడ దాక్కున్నావే అని చూస్తున్నాను. ఇగో ఇక్కడ ఉన్నాయి అవి, చూడండి ఇక్కడ ఉన్నాయి. వెతుకుతున్న వాటి కోసమే, అవేమో కనబడట్లేదని. లోపల పాపం అవి మేత మేస్తున్నట్టున్నాయి, తింటున్నట్టున్నాయి. ఇక ఇది మొత్తం కార్తికేయ వనం అన్నమాట. అన్నీ నెమళ్ళే ఉన్నాయి. ఇక్కడ కూడా తెల్ల నెమలి, అంటే చాలా నెమలి అన్నమాట. అటు నుంచి ఇటు చూడగానే నెమలి చూడండి ఎంత బాగా పింఛం ఇప్పిందో, చాలా బాగా పింఛం ఇప్పింది. ఇక్కడ ముందట అవన్నిటికీ జాలీలు కట్టేశారన్నమాట. వీడియో అయితే క్లారిటీగా కనబడట్లేదు, జాలీలు కట్టేశారు. ఎంత బాగా విప్పిందో నెమలి పింఛము. ఇక ఇక్కడ మా ఆయన ఇంకా డీర్స్ ఏదో ఉన్నాయని పిలుస్తున్నాడు, నాకు కనబడట్లేదు. ఇక్కడ అడవి అంటున్నా సార్, జూ పార్క్లో పెద్ద పెద్ద పాము పుట్టలు కూడా ఉన్నాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పాము పుట్టలే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఎందుకంటే జంతువులకైతే కంచెలు కడతారు, కానీ పాములకైతే ఏం కంచెలు కట్టినా కూడా అనవసరమే కదా, ఎందుకంటే అవి చిన్న హోల్ నుంచి కూడా రాగలవు. ఇక మళ్ళీ అవి కార్తికేయ వనం చూసేసుకొని బ్యాటరీ కార్ అయితే ఎక్కేసాము. మళ్ళీ తీసుకెళ్తున్నాడు బ్యాటరీ కార్ అన్న. ఎక్కడికి తీసుకెళ్తాడో చూడాలి మరి. ఇక ఇలా చూస్తూ పోతున్నాము. ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ చూడండి, దుప్పిలు కనిపించాయి మాకైతే. అక్కడ అవి కూడా మేత మేస్తున్నాయి దుప్పిలు. ఇక్కడ నుండి అక్కడ వరకు ఉన్నాయి దుప్పిలు. ఇంకా చూస్తూ ఉన్నాము, వెళ్తూ ఉన్నాము ఇంకేం కనపడతాయని. చాలా బాగుంది నేచర్ అయితే. వెదర్ అసలు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని మెయింటైన్ చేసి వాటికి ఫుడ్ పెట్టడం, చూసుకోవడం. ఇక్కడ లయన్ సఫారీ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ నుంచి మా పిల్లలు అయితే లయన్స్ చూడడానికే తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మళ్ళీ సపరేట్ టికెట్ అన్నమాట, పిల్లలకు పెద్దలకు. మనకు బ్యాటరీ కార్ అతను ఇక్కడ దించేస్తాడు. మళ్ళీ ఇక్కడ సపరేట్ బస్ అయితే ఉంటుంది. మనం ఈ బస్సుని ఇండే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఒకటి బస్ ఎక్కేటప్పుడు అయితే ఏంటంటే మనం విండో దగ్గర కూర్చోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు అప్పుడే ఈ పులులు, సింహాలు అన్నీ బాగా కనబడతాయి అన్నమాట. ఇక వెహికల్ అయితే ఎక్కేసాము. మినిమం ఒక 20 మెంబర్స్ అయ్యాకనే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక ఒక 20 మెంబర్స్ అయితే అయ్యాము, వెహికల్ స్టార్ట్ చేసేసాడు. చూడండి వెళ్తున్నాము. నేను కూడా ఫస్ట్ టైం చూడడము పులులు, సింహాలు. టీవీలో చూడడమే కానీ దగ్గర నుండి అయితే ఎప్పుడు చూడలేదు. అవి ఎప్పుడు వస్తాయా, ఎలా ఉంటుందా అని వెయిటింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడైతే ఇంకా డీర్స్ ఉన్నాయి. డీర్స్ లేదండి, డీర్స్ కాదు అవి, కృష్ణ జింకలంట. అయితే ఈ వెహికల్ ఆగట్లేదు, వెహికల్లో నుంచి కూడా క్లియర్గా కనబడట్లేదు. అమ్మో, రాణి వచ్చేసింది చూసారా, ఎంత బాగా పడుకున్నాయో ఇవి. ఒకటేమో చూస్తుంది, ఇంకొకటేమో పడుకుంది. అంటే దీనికి సెక్యూరిటీ గార్డుగా అది కూర్చుందన్నమాట. వామ్మో, టీవీలో చూడడమే కానీ ఇదే ఫస్ట్ టైం అన్నో నిజంగా చూడడము. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా అనిపించింది.
మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? మీరు ఇలాంటివి చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. ఇక అక్కడి నుండి ఇంకాస్త ముందుకెళ్ళాము. ఈ ఇంకో దగ్గర ఆపాడు చూడండి, అక్కడ పైన కూర్చుంది. ఇక్కడ సింహం అన్నమాట. వామ్మో, అది అటు తిరిగి కూర్చుంది చూడండి. అందరు హడావిడిగా వీడియోలు తీసుకుంటున్నారు. వీడియో తీసుకోవడానికి కూడా టైం లేదు, ఎందుకంటే అతను స్పీడ్గా వెళ్తున్నాడు. వామ్మో, ఇది చూడండి నాయనో, అటు ఇటు బొర్లేస్తుంది. ఇక్కడ మొత్తం ఇది పులులే ఇవే ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ ఆడవంట, ఆడపులులు సింహాలంట. ఫస్ట్ వీటి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి, ఇక వేరే ఏమీ ఉండవు. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి పడుకుంది, ఇంకొకటి సెక్యూరిటీ గార్డ్లా చూస్తుంది, ఎవరు వస్తారా కాపాడదామని. అక్కడ ఇంకోటి ఉందండి చూడండి, అది కూడా పడుకుంది. వాటికి వాటర్ కూడా పెట్టారు, అంటే దాహం వేస్తే తాగడానికి. వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో, వీళ్ళనైతే మెచ్చుకోవాల్సిందే. చుట్టూ కంచె కూడా చాలా బాగా పెట్టేశారు, అంటే వచ్చే జనాలకి ఏమి ఇబ్బంది కాకుండా. డ్రైవర్ అన్న అయితే బాగా తీసుకెళ్తున్నాడు, నెమ్మదిగా చూపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఇంకా ఏమున్నాయా అని ఆరాటంగా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. కానీ అయిపోయింది. ఇది ఆడపులులు, ఆడ సింహాలు చూసిన. ఇగో ఇక్కడ ఎంతో ఉందండి. ఇంకా అదేంటి అర్థం కావట్లేదు అనుకున్నాను. ఫాక్స్ లాగా అనిపించింది, కానీ ఫాక్స్ కాదు, తోడేలంట. అది చాలా దూరాన ఉంది. ఇక ఇక్కడ కూడా ఏదో వింత జంతువులాగా ఉంది, పడుకుంది. ఇది ఏంటి, పునుగు పిల్ల అనుకున్నాను. లేదు, అది పెద్ద ఉడతనంట. ఇక్కడ ఆస్ట్రేలియా పసుపు పింఛపుది పక్షి. చూడండి, డిఫరెంట్ పక్షులు ఉన్నాయి. తెల్ల కాకాటు పక్షి. అసలు వీటిని ఎలా తీసుకొచ్చారో, ఎలా పెట్టారో అర్థం కాలేదు. తెల్ల కాకాటు పక్షి ఎంత క్యూట్గా ఉందో. ఆఫ్రికన్ గ్రే చిలుకలల్లా చాలా పెద్దగా ఉంది. వాటర్ తాగుతుంది పాపం. ఎర్ర కిరీటం గల అమెజాన్ చిలక. ఇదేంటో డిఫరెంట్, ఎంత పెద్దగా ఉంది. దీని పేరైతే మరి ఇది ఎంత పెద్దగా ఉందో పక్షి చూద్దాం అనుకున్నా, చిన్నగా ఉంది. ఇక ఇదైతే పెద్ద రామచిలక, మనకు తెలిసిందే, మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. కానీ చిన్న రామచిలుకలు కనిపిస్తాయి, కానీ పెద్ద రామచిలుక కనిపించదు కదా. ఇవి కూడా తక్కువైపోయిందండి కనిపించడము, ఎందుకంటే కాకులు కనిపించడమే తక్కువైపోయింది. ఇక రామచిలుకలు ఏం కనిపిస్తాయి. ఇక్కడ ఎరుపు తల చిలక. ఇదేంటి డిఫరెంట్గా ఉంది, నేమ్ అనుకున్నా. తర్వాత బూడిద రంగు కాకటిల్, తర్వాత పైడ్ కాకటిల్. ఇవన్నీ పక్షులు అన్నమాట. మొత్తం ఇక్కడ డిఫరెంట్ పక్షులే ఉన్నాయి. మనం ఇది కూడా ఒక దగ్గర మొత్తం పక్షులు ఉంటాయి, ఒక దగ్గర మొత్తం ఆడపులులు సింహాలు, ఇంకో దగ్గర మొత్తం మగ పులులు మగ సింహాలు, ఇంకో దగ్గర ఏనుగులు. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రూప్ ఉంటుందన్నమాట. వాళ్ళు మనల్ని అక్కడికి డ్రాప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం అది చూసాక మళ్ళీ మనం బ్యాటరీ కార్ దగ్గరికి వచ్చి మళ్ళీ రెడీగా ఉండాలి. వాళ్ళే పికప్ చేసుకుంటారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు. ఇక మనకు ఫుడ్ అయినా ఏదైనా అన్నీ అందులో అవైలబుల్గా ఉంటాయి. మనం అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, తినవచ్చు, అంత బాగుంటుంది. ఇక మనం చూసుకుంటూ వెళ్ళడమే, చూసుకుంటూ కారు కోసం వెయిట్ చేయాలి. మనది అయిపోయాక ఎక్కాలి, డ్రాప్ చేయమనాలి. నా గొంతంతా బాగా జలుబు అయిపోయింది పాపం. మీకు వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటా, ఏమనుకోకండి. జలుబు అయితే 1 వీక్ అవుతుంది, అస్సలు తగ్గట్లేదు. ఇవన్నీ డిఫరెంట్ పక్షులే, చిన్నగా ఉన్నాయి చూడండి. అల్కినో చిరుచిలుక. వీటి నేమ్స్ కూడా ఎంత బాగా రాసి పెట్టారు. ఇక్కడ చిలుక అయితే చాలా బాగుంది, సన్లైట్ మాదిరిగా మొత్తం మెరుస్తుంది. దీని పేరే వైట్ ఐడ్ కార్. ఇది సూర్యకాంతి చిలుక అంట. చూడండి, ఇక్కడ సూర్యకాంతి చిలుక. ఇది సన్లైట్ లాగా ఎంత బాగా ప్రకాశవంతంగా ఉందో చూడండి, అచ్చం సన్లైట్ లాగానే ఉంది. చాలా బాగుంది. 2 ఉన్నాయి పక్షులు.
మీకు పిచ్చుకలు తెలుసా అండి? మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీ ఇంటి దగ్గరలో పిచ్చుకలు ఉన్నాయా? మా చిన్నోడు పిచ్చుకలను చూసైతే అమ్మ రోజు మన ఇంటికి వస్తాయి కదా, వాటర్ తాగుతాయి కదా అని అంటున్నాడు. అవునరా నాని, అవే పిచ్చుకలు అని చెప్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్లో ఒక పక్షి ఉంది, చాటరింగ్ లోరీ పక్షి అంట. చాలా రెడ్గా క్యూట్గా ఉంది. ఇంకా ఇక్కడ ఎక్లెక్టస్ చిలక ఒకటే చిలక ఉంది పాపం. దీనికి తోడుగా ఇంకో చిలక కూడా లేదు. మొత్తానికి పక్షులను చూడడం కూడా అయిపోయింది. బ్యాటరీ కార్ అయితే రెడీగా ఉంది. మేమైతే ఎక్కేసాము. అక్కడి నుండి ఇంకా ఎక్కడికి తీసుకెళ్తాడో అన్న అని చూస్తూనే వెళ్తున్నాము. ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఎంత తిరిగినా ఇదైతే అస్సలు ఓడవట్లేదు. చాలా పెద్దగా ఉందండి జూ పార్కు. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరిగా చూడండి, చాలా బాగుంది. అమ్మో, ఇక్కడైతే చూడండి చిరుత, వామ్మో తన కాళ్ళు దురద పెడుతున్నట్టుంది పాపం, నాకేసుకుంటుంది. ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఏదో కొటేషన్ రాశారు, పులి లేక అడవి మనలేదు, అడవి బయట పులి మనలేదు, ఈ రెండు లేక మనము లేము అని. చూడండి ఎంత బాగా పెద్ద పులి గురించి క్లియర్గా రాశారో. దాని వెయిట్, హైటు, అది ఎంతకాలం జీవిస్తుంది, అది ఏం ఫుడ్ తీసుకుంటుంది, వాటర్ ఎంత తాగుతుంది, అన్నీ క్లియర్గా దాని గురించి అయితే అక్కడ మెన్షన్ చేశారు. ఇదైతే బెంగాల్ టైగర్. వామ్మో ఎంత పెద్దగా ఉందో తెలుసా అండి. చూడండి, అది నడుస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా, దుర్గమ్మ తల్లి టైగర్ మీద కూర్చుంటుంది కదండి, సేమ్ అలాగే ఉంది. మా చిన్నోడైతే అమ్మ దుర్గమ్మ తల్లి కూర్చునే టైగర్ వస్తుందని అంటున్నాడు. చాలా పెద్దగా ఉంది బెంగాల్ టైగర్. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ముందుకు ఏమో ఉన్నాయంట, అంటే ఏదో జంతువులు ఉన్నాయి అంటే అక్కడ మనకు రాస్తారు, చూసుకుంటూ వెళ్ళడమే. బీ ఫేర్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయంట ఇక్కడ. ఇంకా వాటికి కూడా ఏం ఇబ్బంది కలిగించకండి జంతువులకి, మీరు ఎలాంటి ప్రమాదాలు కలిగించవద్దు అని అయితే ప్రతి జంతువు దగ్గర రాస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక స్నాక్స్ షాప్ అయితే కనిపించింది మా వాళ్ళకు. మనకైతే ప్రాణం ఆగుతుందా, ఏదో ఒకటి కడుపులో పడంది, మన బండి ముందుకు నడవదు. ఏదో ఒకటి లాగించేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూస్తున్నాము. ఇక్కడ తెల్ల పులి, వైట్ టైగర్ ఉందంట. చూడండి, వైట్ టైగర్ దగ్గరికి వచ్చేసాము. ఊరి నాయన్నో, వైట్ టైగరు ఎంత నెమ్మదిగా నడుస్తుందో. ఇందాక కూర్చుంది, లేవ్వమ్మ అంటే లేచింది పాపం, మళ్ళీ కూర్చుంది. దీని హైట్, వెయిట్, లెంత్, డెస్టినేషన్, లీటర్ సైజు, మేజర్ థ్రెడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి రాశారు. ప్రతి జంతువు గురించి డీటెయిల్గా పెట్టారండి, మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒక పులి జీవితకాలం 10 నుంచి 15 సంవత్సరాలు అయితే జీవిస్తుందంట. అక్కడి నుండి మళ్ళీ బ్యాటరీ కార్ ఎక్కేసాము, మళ్ళీ ముందుకు సాగిపోతున్నాము. అతను ఇంకో దగ్గర డ్రాప్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ఏలుగుబంటి దగ్గర బ్యాటరీ నిలుపబడును అని ఉంది. నేనేమో ఏలుగుబంటి ఉందేమో అని చూస్తున్నాను. లేదు, ఏలుగుబంటి దగ్గర బ్యాటరీ కార్ ఉంటుంది, అక్కడికి వస్తే మిమ్మల్ని పికప్ చేసుకుంటామని క్లియర్గా రాశారు. మనకి ఎక్కడెక్కడ పికప్ చేసుకుంటారు, ఎక్కడ డ్రాప్ చేస్తారు అని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఇది ఏంటి అని చూసా, గుంట నక్క లేదా రేస్ కుక్క అంట. చూస్తే గుంట నక్కలాగా ఉందిరా బాబోయ్, రేస్ కుక్క అంట. అంటే మనము రేస్ కుక్క అంటే అర్థం కాలేదు. మా హస్బెండ్ అడిగితే అన్నాడు, పోలీస్ చేతుల్లో పట్టుకుంటారు కదా తాళ్ళతో కట్టేసి, అదే రేస్ కుక్క, చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది అని చెప్పారు. భయమేసింది, కొంపదీసి జంప్ చేస్తుంది అని అక్కడి నుండి అయితే త్వరగా వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఏలుగుబంటి ఉంది. దాన్ని వీడియో తీద్దామంటేనేమో అదేమో పాపం మొహం చూపించట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళింది పాపం, ఒకసారి రావమ్మ అని పిలవగానే ఒక్కసారి వచ్చి అలా మొహం చూపించి మళ్ళీ వెళ్తుంది. దానికి ఎందుకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదంట. మొత్తానికి ఎందుకు పాపం వీళ్ళని బాధ పెట్టడం అనేసి బయటకైతే వచ్చేస్తుంది. చూడండి, ఎలుగుబంటి చూడడము ఫస్ట్ టైము. ఇక్కడ ఏంటంటే చెప్పండి, మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్, ఇవేంటో అందరు గెస్ చేయగలరు. మా వాడ దీన్ని చూసి అమ్మ పిగ్గులు మన ఇంటి పక్కకు ఉంటాయి పిగ్గులు అంటుండో, పిగ్గులే కానీ
మన వీధుల్లో తిరిగే పిగ్గులు కాదురా నాని, అడవి పందులు అని చెప్తున్నాడు వాళ్ళ డాడీ. నేను బాహుబలి సినిమాలో అడవి పందుల్ని చూశాను, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇక్కడ కొండ చిలువ ఉందండి. ఇక్కడ కూడా దాని లైఫ్ స్పాన్, వెయిట్, లెంత్ అన్నీ క్లియర్గా రాసేసారు. కొండ చిలువ ఎంత పెద్దగా ఉంటుందో, వామ్మో అది నిజంగా మనుషుల్ని తినేస్తుందా అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎక్కడా కొండ చిలువ కనిపించట్లేదు. ఎక్కడుందిరా బాబు అని అంతా వెతికాము. ఇంకా దానికి జాలీలు కట్టేసారా, అక్కడ ఒక చిన్న మూలకు పడుకొని ఉంది. ఇక్కడ 3 కొండ చిలువలు ఉంటే 3 చిన్నగా మూలకే పడుకొని ఉన్నాయి. ఇక అవి పడుకొని ఉన్నాయి కదా, వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని అలా చూసేసి ఇక మళ్ళీ బ్యాటరీ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ బ్యాటరీ కార్ ఎక్కేసాము. అక్కడి నుండి మళ్ళీ ముందుకెళ్తున్నాము. ఇక ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి అనుకున్నాను. చూడండి అక్కడ వాటర్లో మెల్లగా మీద ఏదో తేలుతున్నట్టు కనిపిస్తుందా. నేను కూడా అంతా వెతికాను. అక్కడ పక్క వాళ్ళు అంటున్నారు, ఓ చూడండి అక్కడ ఉంది అనేసరికి అది నీటి ఏనుగు అంట. నేను ఇక్కడుంది బాబోయ్ అనుకున్నాను. అది తల ముందు అందులోనే ముంచేసింది. బయటకైతే అస్సలు రావడం లేదు. అది నీటిలోనే ఉంటుందంట ఎక్కువసేపు. అది ఎప్పుడు తల ఎప్పుడు బయటకు వస్తుందో కూడా మనకు తెలీదు. ఇక మొత్తానికి అక్కడి నుండి మళ్ళీ నడుచుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇంకా ఏముంటాయా అని ఇక్కడ వచ్చేసరికి మొసళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి అనుకున్నా, కొంచెం మామూలు సైజులో ఉన్నాయి చూడండి. మేము వచ్చామని పాపం ఒక్కటే ఉంది. తర్వాత అది ఇంకో 2 ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది. ఇంకో 2 మొసళ్ళు కూడా బయటకు వచ్చేసాయి. చూడండి వీడియో తీసుకోండి అని పాపం 3 బయటకు వచ్చాయి. ఇక నేను వీడియో అయితే తీశాను. వాటి హైట్, వెయిట్ కూడా అన్నీ మెన్షన్ చేశారు. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి. మా చిన్నోడైతే తిరుపతిలో ఏనుగులు ఉంటాయిరా అని ఇంటి దగ్గర చెప్పాను. అప్పటి నుండి ఏనుగులు ఎక్కడమ్మా అని అడిగాడు. గుళ్ళో కొంచెం కనిపించాయి లైన్లో ఉన్నప్పుడు ఏనుగులు, అప్పుడు చూశాడు. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక ఏనుగుల ముందు క్లియర్గా నిలబడి చూస్తున్నాము. ఇక్కడ 3 ఏనుగులు ఉన్నాయన్నమాట. చూడండి వాటి దంతాలు ఎంత పెద్దగా ఉన్నాయో. వాటి మేతకు గడ్డి కూడా వేశారు. 3 ఏనుగులు ఉన్నాయి. వాటిని అయితే గొలుసులతో కట్టేశారు వాటి కాళ్ళను. ఇక మా చిన్నోడు వాటిని చూసి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అయ్యాడు. ఎందుకంటే వానికి ఫస్ట్ నుంచి ఏనుగులు, పుళ్ళు, సింహాలు వీటిని అడుగుతున్నాడు. వీడు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఈ వయసులో ఏజ్కి వచ్చాక నేను చూస్తే వాడేమో అంత చిన్నప్పుడే చూసేశాడు. ఇక్కడికైతే జూ పార్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక మనం బ్యాటరీ కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే అన్నమాట. మనల్ని తిరిగి అక్కడ డ్రాప్ చేసేస్తాడు. అక్కడ నుండి ఇక మనం మన చేతికి వేసిన బ్యాన్ తీసేసి బయటకు వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా జూ పార్క్ చూడండి. బాయ్.